నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఇవాళ వాళ్ళు వేసేటువంటి ఒక్క అడుగు రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదండి. వాళ్ళు చదివేటువంటి స్కూల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాతావరణం పిల్లల బిహేవియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్లో ఎలా ఉన్నారనేది ఆ స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. నిజమే అది. నాకు అనిపించింది ఇవాళ రోజుల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి, బట్ ప్రతి స్టూడెంట్ మీద కేర్ తీసుకుంటూ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటూ అలాగే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా వాళ్ళ బ్రెయిన్ని షార్ప్ చేస్తూ ఒక చక్కటి వాతావరణంలో వాళ్ళు చదువుకుంటే బాగుండు కదా. అలాంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్స్ కనిపించాయండి. నిజంగా ది బెస్ట్ అనిపించింది. వాళ్ళు ఏ విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు, స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం ఏంటి, అసలు టీచర్స్ పిల్లలతో ఏ విధంగా ఉంటున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి మీకు కూడా చెప్పాలి స్కూల్ గురించి అనుకున్నాను. అందుకే ప్రస్తుతం నేను వచ్చేసాను సంతోష్ రెడ్డి స్కూల్ దగ్గరికి. ఒకసారి వెళ్ళి చూద్దాము. నాతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేయండి స్కూల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, ప్రిన్సిపల్, టీచర్స్, చైర్మన్ గారు అందరూ అసలు ఎలా మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామా? రండి. ఎస్, స్కూల్లోకి ఎంటర్ అయిపోయాం. బా, నాకు ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఎస్, వీరనే చైర్మన్ గారు సంతోష్ రెడ్డి గారు. పిల్లలు భలే ఆడుకుంటున్నారే. స్కూలు నర్సరీ నుంచి ఉందండి అప్ టు 12th స్టాండర్డ్. ఫస్ట్ రావడం మనకు బుజ్జి బుజ్జి పిల్లలు కనిపించారు. భలే ఉంది, ఆడుకుంటున్నారు. వీళ్ళ ప్లే టైం అనుకుంటా ఇప్పుడు. హాయ్ హాయ్, చాలా బిజీగా ఉన్నారు వీళ్ళు కదా. హలో అండి. హాయ్ మ్యామ్, గీతాంజలి ఫ్రమ్ సుమన్ టీవీ. మౌనిక మ్యామ్. మౌనిక గారు ప్రిన్సిపల్ గారిని కలవాలి. ఫస్ట్ ఫ్లోర్ లో. ఓకే, ప్రిన్సిపల్ గారిని కలుద్దాం. రండి. మై ప్రిన్సిపల్ మ్యామ్. హలో అండి. హాయ్ హాయ్, గీతాంజలి ఫ్రమ్ సుమన్ టీవీ. ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. ఓకే, హిమబిందు గారు స్కూల్ ఎంట్రన్స్ చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. అండ్ నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి నాకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. స్కూల్లోకి రాగానే చాలా రిలాక్స్డ్గా అయితే అనిపించింది. సో ఒకసారి స్కూల్ చూద్దాం అనుకున్నాను. షూర్ మ్యామ్. అంటే నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయండి పిల్లల విషయంలో. పర్టికులర్గా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలి. ఏదో గుంపులుగా ఒక 100 మంది ఒక స్కూల్లో క్లాస్ రూమ్లో అలా ఉండిపోకూడదు. తక్కువ మంది ఉన్న ప్రతి స్టూడెంట్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి. ఇలాంటివి కొన్ని ప్రతి పేరెంట్స్కి ఉంటాయి. మా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అక్కడ బాగా చదివేవాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చదవట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ చాలా వరకు చూస్తాం కదా. మెయిన్ స్కూల్ వాతావరణం అనేది నా ఉద్దేశం. లేదు మ్యామ్, ఇప్పుడు మెయిన్గా పేరెంట్స్ మీరు అడిగింది, మీరు చెప్పింది రియల్గా కరెక్ట్. బికాస్ పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అబౌట్ ద కిడ్స్ nowadays. So here mainly our agenda is going to be stress-free education, happy learning, where the child have to be always comfortable. They have to be in safe and comfortable zone. When they are comfortable, they can learn happily. So main agenda ade ma'am. Yes. So shall we have the campus tour ma'am? Oh, super. And actually నేనే అడుగుదాం అనుకున్నాను, చూడొచ్చా లేదా అంటే ఎలా చేస్తారా లేదా. So you can visit our campus, you can interact with our students, with our teachers. Thank you so much అండి. They'll give the complete information. They'll experience, they'll share your experience also. తప్పకుండా వెళ్ళిపోదామా మరి, ఏం చేయదు. సో ఇక ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చేసారండి. మనం ఎవరిని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం కాదు, బట్ ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేద్దాం ఒక మంచి స్కూల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనమాట. పర్మిషన్ వచ్చేసింది కాబట్టి ప్రిన్సిపల్ గారి దగ్గర చూపిస్తానన్నారు. వెళ్ళి ఒకసారి క్యాంపస్. Really happy to show our school ma'am. And how the children are going to learn, grow here. So this is our pre-primary one ma'am. We call it as International Kindergarten World. International Kindergarten World. Okay. So yes ma'am, where we listen always nursery, PP1, PP2, but we represent as IK1, IK2 and IK3. This is completely our pre-primary, tiny toys.
room world. So they enjoy. So this is our IK1 class. This is our nursery. This IK1 we represent. Okay. The class strength is minimum with 10 to 12. 10 to 12 Because అంతవరకే. we care children. So special attention, ఈ care. క్లాస్ లో బుడ్డి పిల్లలేనా కింద ఆడుకుంటున్నారు? Yes. ఓకే ఓకే. They are playing, ma'am. Yes, It's okay. a kids zone. Kids They'll zone, be- okay. So this is IK3, that is PP2. ఓకే ఓకే. Hi children. హాయ్. నమస్కారం. బాగున్నారా? హౌ ఆర్ యు? హ్యాడ్ యువర్ లంచ్? హ్యాడ్ యువర్ లంచ్? ఎస్. ఓకే. నో? ఎస్ ఆర్ నో? చాలా బిజీగా ఉన్నాడు తను. రైట్, థ్యాంక్ యూ. Say bye to ma'am. థ్యాంక్ యూ. బాయ్. యా, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్ ఉండనే It's ఉంటాయి ఇంకా. complete activity based of learning ఉంటుంది ma'am. టైమింగ్స్ ఏంటంటే పిల్లలకి మరి ముఖ్యంగా ఈ కేజీస్ ఎవరైతే ఉన్నారో 8:30 to 12:30 ma'am, academic timings. After lunch they are going to have the activities. అంటే Complete. కేవలం ఇప్పుడు సమ్మర్ అని ఈ టైమా లేకపోతే ఎప్పుడు అదే టైం లేదు ఉంటుందా ma'am, వాళ్ళకి? వాళ్ళకి 8:30 to 2:30 Okay. ప్రీ ప్రైమరీకి వచ్చేసి ఎప్పుడు అంతే? ఎస్ ఎప్పుడు అంతే. ఓకే. సో హాలిడేస్ ఏంటి పిల్లలకి? సో సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే విల్ బి ద హాలిడేస్ ఫర్ ఆల్ ద కిడ్స్. అచ్చా, ఓకే. సండే హాలిడే. ఎలాగో హాలిడేనే. సెకండ్ సాటర్డే అలాగే ఫోర్త్ సాటర్డే కూడా హాలిడే ఉంటుంది. Yes. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అంతే. సో మీరు వాటిని ఏమని పిలుస్తున్నారు? IK1, IK2, IK3. IK1 represent as nursery. ఓకే. IK2 represent as PP1. IK3 is represent as PP2. PP2. So our PP2 students are promoted to grade 1. అంటే అప్పుడు ఏ క్లాస్ అవుతుంది అది? Class. నో, ఫస్ట్ First క్లాస్ class. అవుతుంది కదా. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ముందు ఈ అద్భుతమైన ఈ సూపర్ ఉందండి ప్లే గ్రూప్ అయితే చాలా సో చాలా ఇక్కడ నచ్చింది వాళ్ళ నాకు. యాక్టివిటీస్ అన్ని లైక్ సర్కిల్ యాక్టివిటీస్, సర్కిల్ గేమ్స్, దే ఫీల్ వెరీ ఎంజాయబుల్. సో ఎక్కడ వాళ్ళ 4 walls మీదనే కాకోకున్నట్లు కంప్లీట్ సర్కిల్ యాక్టివిటీస్, గేమ్స్, ఎవ్రీథింగ్ దే విల్ బి కండక్టింగ్ హియర్. ఓకే, రైట్. యా, ఓకే. నెక్స్ట్ చూద్దాం. This is pre-primary session, ma'am. Now we will move to the primary section. We have the okay. second floor. Okay. So class 1 to class 6. ఓకే. Shall we క్లాస్ move? 1 టు క్లాస్ Class 6 6. ప్రైమరీ సెక్షన్ అంతా కూడా పైన అంటండి. Yes, వెళ్దాం. ma'am, please. So this is the second floor. This is the A block and this is the B block. So ఇక్కడ class 1 to grade 1 to grade 3. Okay. So ఇక్కడ grade 4 to grade 6. 6 వరకు. ఓకే. సో ఇవన్నీ మా పిల్లలు మ్యాథమెటిక్స్ డే చేసిన యాక్టివిటీస్ ఓ, మ్యామ్. ఇదంతా పిల్లలు చేసిందే. ఎస్, పిల్లలు రాసింది. సో వీ హ్యావ్ డన్ మ్యాథ్ కార్నివల్ ఆన్ ద డే. వీ Oh. ఇన్వైటెడ్ ద పేరెంట్స్. ఓ, పేరెంట్స్ కూడా పిలుస్తారు. Srinivasa Ramanujan birthday December 22nd. yeah, We have really. celebrated as Mathematics Day. అచ్చా, ఓకే. So this is class 1, ma'am. Please come in, ma'am. Namaste, children. Hi. హాయ్. హాయ్. Say hi to ma'am. హాయ్. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? ఫస్ట్ క్లాస్. భలే ఉన్నారే బుజ్జిగా. చిన్న చూసిన అంటే కింద చూసిన పిల్లల కంటే ఇంకొంచెం పెద్ద పిల్లలండి. ఫస్ట్ క్లాస్ అంట. They promoted IK3 to grade 1. ఓకే ఓకే. సో క్లాస్ అట్మాస్ఫియర్ ఒకసారి చూడండి. ఎక్కువ మంది పిల్లలు ఎక్కడ మనకు కనిపించలేదు ఇప్పటివరకు. కింద చూసినా కానీ ఇక్కడ కానీ అయితే ఎంతమంది ఒక 10 members ఉన్నారు. సో మెయిన్ మోటో ఇదే. మనకి సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో మనం చూసేది ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు గుంపులుగా ఉండరు. తక్కువ మంది ఉండడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పైన వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఎవరు బాగా చదువుతున్నారు, వాళ్ళు ఒకవేళ డౌన్ అయితే ఇంకా ఏం చెప్పాలి, వాళ్ళకి ఎలా చెప్పాలని స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తారంట టీచర్స్ అందరూ కూడా. సో స్పెషల్ కేర్ అనేది ఉంటుంది మ్యామ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి. బికాస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఇంపార్టెంట్. యాజ్ పర్ ద CBSE 21st century skills are more important. Child has to learn with the skills. Please. This is grade 2. ఓహో, సెకండ్ క్లాస్. Namaste, children. Namaste. So Indian culture with international standards, what we are teaching here. చక్కగా వెళ్ళగానే నమస్కారం చెప్తున్నారు. నమస్కారం. యా, వెరీ So గుడ్. these are the 2 students now. అన్ని క్లాస్ రూమ్స్ కూడా చాలా రిలాక్స్డ్ గా స్పేషియస్ గా అనిపిస్తుంది. Mainly homely environment, ma'am. ఎందుకంటే నేను చెప్పాను కదా కంఫర్టబుల్ జోన్. When they are comfortable, they'll have a happy learning. కరెక్ట్ కదా. సో కంప్లీట్ గా హ్యాపీ లెర్నింగ్ జరగాలి అనేసి మా ఇంటెన్షన్, మా అజెండా. మా చైర్మన్ సార్ అధిక లిమిటెడ్ స్ట్రెంత్ తో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, లైక్ వీ హ్యావ్ కమ్ప్లీట్లీ అవర్ కరికులం ఇస్ విత్ అకాడమిక్స్ అండ్ co-curricular activities. అన్ని Balanced. బ్యాలెన్స్డ్ గా. We designed in the same way. yes. Bye. This is B block, ma'am.
B block. That is A block, that is class 1 to class 3. Here we are going to have grade 4 to grade 6. ఓకే 4th 5th 6th Yes. యాక్చువల్లీ నియమింది గారు నేను అనుకున్నానండి ఎంతైనా ఇంతకు ముందు స్కూల్స్ పెద్ద గ్రౌండ్స్ ఉండి ఎక్కడో స్కూల్ ఉండి చాలా పెద్దగా అనిపించేది విశాలంగా. ఇలా బిల్డింగ్స్లో ఇవ్వడం వల్ల క్లాస్ రూమ్స్ ఏమైనా కంజెస్టెడ్గా ఉంటాయేమో అనుకున్నాను టు బి ఫ్రాంక్. బట్ ఇక్కడికి వచ్చి చూసాక నాకు వెరీ హ్యాపీ. ఇంత స్పేషియస్గా కనిపిస్తున్నాయి. లిమిటెడ్ స్టూడెంట్స్ పెట్టేటప్పటికి ఇంకెక్కువ ఖాళీగా ఉందంటే ప్రశాంతంగా చదువుకోగలరు. మరి ఆ కంజెస్టెడ్గా లేకుండా అయితే అర్థమైంది. అదే 15 to 20 is going to be the strength. So more than 20 and then we are going to for one more session. That's it. So this is our grade 4 class, ma'am. And this is our grade 5. Grade 5. So here, yes, ma'am. This is grade 5, ma'am. Hi, children. Yes, namaste, ma'am. So we are teaching abacus, Vedic mathematics from grade 1 to grade 5, ma'am. Grade 5 వరకు చెప్తారు. And 6th to 8th we are teaching Vedic mathematics along with IIT, like integrated. So along with the CBSE we blended with the integrated also. అవి కూడా చెప్తారు అనమాట. యాక్చువల్లీ వీటి కోసమని సెపరేట్గా కోచింగ్స్ తీసుకుంటారు, వాళ్ళకి ట్యూషన్స్ అని పెట్టిస్తారు పేరెంట్స్. అలాంటి అవసరమే లేదండి. మనకి సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏంటంటే ఇవి కూడా నేర్పిస్తున్నారు స్పెషల్గా. మీరు ఒకసారి అడ్మిషన్కి వచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. అంటే ఎక్కడో మనం స్కూల్లో చదువుతూ మళ్ళీ సెపరేట్గా ఇంకో ట్యూషన్ అవసరం లేదు. స్కూల్లోనే నేర్పిస్తున్నారంటే పిల్లలు ఇంకెంత కంఫర్ట్గా నేర్చుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. We prepared our own curriculum. ఈ పిల్లలకి ఏది కావాలో we designed our own curriculum. So abacus అంటే మెయిన్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా లైఫ్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ మ్యాథమెటిక్స్. కరెక్ట్ అండి. సో మ్యాథమెటిక్స్ లేకపోతే ఏది లేదు మ్యామ్. క్యాలిక్యులేషన్స్, టేబుల్స్ కానీ ఏదైనా సపరేట్ వీ హ్యావ్ ఏ సపరేట్ టేబుల్స్ బుక్, అబాకస్ బుక్, వేదిక్ మ్యాథమెటిక్స్ బుక్ సపరేట్ వీ హ్యావ్ డిజైన్. ఎస్ మెటీరియల్స్ మ్యామ్ అన్ని మన స్కూల్ నేమ్ మీద ప్రింటెడ్ ఉంటాయి మ్యామ్. మన ఓన్ డిజైనింగ్ కాబట్టి. సో అలాంగ్ విత్ ద సిబిఎస్ఈ కరికులం వీఆర్ ఫాలోయింగ్. ఓకే. ఇది ఏ క్లాస్ అండి? సో దిస్ ఇస్ 5th క్లాస్. షీ ఈజ్ అవర్ మ్యాథమెటిక్స్ టీచర్ మాన్విత. మ్యాథమెటిక్స్ టీచర్ మీరు? భయం నాకు మ్యాథ్స్ టీచర్ అంటే. రైట్, ఓకేనండి, థ్యాంక్ యూ, క్యారీ ఆన్. ఎస్, ఇక 3rd ఫ్లోర్కి వచ్చాం మనం. ఇంకొంచెం అప్గ్రేడ్, ఇంకొక క్లాస్ పైకి వచ్చాం అనమాట. రైట్. సో హియర్ 7th క్లాస్ ఉంటుంది మ్యామ్. సో అలాంగ్ విత్ ద 7th క్లాస్ వీ హ్యావ్ కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, dance room, music room, science lab, math lab. Yes ma'am, we have. ఒకసారి చూడొచ్చా? So yes, please. Yes, we can show in the physical divisions. So what? Yes. Hi so Andy. this is our Mr. Pavan, social teacher. Hello Andy. Hi. So our 7th standards. నమస్తే. హై, 7th క్లాసా మీరు? ఇంతేనండి. 12 to 15 మెంబర్స్ ఎక్కడ ఉన్నా కూడా చాలా లిమిటెడ్. ఎందుకంటే ఇంకా 6th నుంచి ఇంకా కాన్సంట్రేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. బికాస్ వీఆర్ టీచింగ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ కూడా. సో వాళ్ళకి ఇంకా కేరింగ్ ఎక్కువ కావాలి. సో మన కేరింగ్ మెయిన్ మనకు అజెండా ఆఫ్ ద స్కూల్ ఇస్ కేరింగ్ ఆఫ్ ఎ చైల్డ్. సో వాళ్ళకి పర్ఫెక్ట్ గా వాళ్ళు బిల్డ్ చేయడం, క్యారెక్టర్ బిల్డ్ చేయడం, వాళ్ళ నాలెడ్జ్ బిల్డ్ చేయడము, ఓవరాల్ డెవలప్మెంట్ 360 degrees యాంగిల్లో మనం ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ చేస్తున్నాం. ఓకే మ్యామ్, విత్ యువర్ పర్మిషన్ స్టూడెంట్స్ తో మాట్లాడొచ్చా? Yes, you can. Yes, share okay. their experience. Hi Nana. Hi ma'am. What is your name? My name is Charita ma'am. Charita. Okay. ఎలా ఉంది స్కూల్? First of all, we are very lucky to be as a student of Santosh Reddy International School. Our school was based on IIT, NEET and AI specialization. Our teaching and non-teaching staff care us in a good way and they treat us in a friendly way. What's your dream? Become as an IAS officer. Super. Thanks Nana. Thank you so much. Ma'am. Namaste ma'am. Namaste. Please welcome to our computer lab. Computer lab. Yes, Oh, computer lab along with the robotics, AI. along with the robotics. Oh, Yes. okay, okay. Hi children. Hi. Yes, do you have the Namaste. computer class right now? Yes. Please sit down. And they are doing the animations. యానిమేషన్ చేస్తున్నారా? Yes. ఓ మై గాడ్. ఏ క్లాస్ అండి వీళ్ళు పిల్లలు? So 5th క్లాసా? హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? సాయి మనస్వి. ఓకే. యానిమేషన్ చేస్తున్నారా మీరు? ప్లీజ్ నా కోసం ఏదైనా ఒకటి క్రియేట్ చేసి చూపిస్తారా? yes. ప్లీజ్. హాయ్ నాన్న. వాట్ ఈస్ యువర్ నేమ్? గీతాశ్రీ. ఓకే. యానిమేషన్ చేస్తావా? చిన్న ఏజ్లో ఎలా నేర్చుకున్నావు? Because of Santosh Reddy School, ma'am. Our teacher also teaches so much. నైస్. ఓకే. ఒకటి నా కోసం ఏదైనా క్రియేట్ చేస్తావు కదా? యా ప్లీజ్ కూర్చో. Ma'am, this is ఇంత బుడ్డి పిల్లలండి వీళ్ళు.
యానిమేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఏంటంటే ఇంకా స్కూల్ వెళ్ళా అని చెప్తున్నారు. నిజమే, అది పిల్లల ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ వాళ్ళకి తగ్గట్టుగా గైడెన్స్ కూడా ఉండాలి, నేర్పించాలి. అలాంటి వాతావరణం ఇక్కడ మనం సంతోష్ రెడ్డి స్కూల్లో చూస్తున్నాము. పర్టికులర్గా వీళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి అసలు. అంటే ఈ రోజుల్లో పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారో అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇంట్రెస్ట్ని ఒక కరెక్ట్ వేలో గైడ్ చేస్తున్నారని చెప్పుకోవాలి ఇక్కడ. రైట్, చూపించనన్నా. Ma'am, this is కూర్చో, fish chasing కూర్చో పర్లేదు. game, ma'am. I wrote some code, ఓకే. and when I click to this green flag, this fish will be moved to random position. When we catch the fish, the score will increase by 10. ఓకే, పెరుగుతుందన్నమాట. And we can also create stories by using these animations, ma'am. ఓ ఓకే ఓకే, స్టోరీస్ కూడా క్రియేట్ చేయొచ్చా? Yes, ma'am. రైట్. This is sunny day. I am very thirsty. Yeah, I also have to drink water because of this hot sun. Let's go and search for water. Thank you. ఓకే, స్టోరీ క్రియేట్ చేసి ఇలా కూడా చేస్తారు. నైస్, వెరీ నైస్ నాన్న, గుడ్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? Mom, 1 year, ma'am. Last year I was joined. లాస్ట్ ఇయర్ నుంచి. అంటే ఇప్పుడు నీకు ఇది క్లాస్లోనేనా సెపరేట్గా ఉంటుందా, లేకపోతే అంటే క్లాస్ సబ్జెక్ట్ లాగానే ఉంటుందా? అదర్వైజ్ సెపరేట్గా నువ్వు స్కూల్ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నావా? I will in class, ma'am will teach, and in home also I will practice, ma'am. ఓకే, డన్, గుడ్, థ్యాంక్ యూ. It's okay. సో చూసారు కదా, ఇక్కడ నేర్పిస్తున్నారు. ప్లస్ పిల్లలు ఏంటంటే ఇంటి దగ్గర కూడా వాళ్ళకి సిస్టమ్ అవన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ రోజుల్లో అందరి ఇళ్ళల్లో అవి ప్రొవైడ్ చేస్తున్నారు పిల్లల కోసం. కోవిడ్ తర్వాత తెలుసు కదండి, అందరి ఇళ్ళలో ల్యాప్టాప్లు, సిస్టమ్లు అన్నీ అరేంజ్ చేసేసారు ఆన్లైన్ క్లాసెస్ కోసం. సో అది అలా వేస్ట్గా ఉండకుండా వాటిల్లో కూడా పిల్లలకి పనికి వచ్చేవి నేర్చుకోవచ్చు. ఇక్కడ చదువుకుంటారు, చక్కగా ఇంటికి వెళ్ళి కూడా అది కొంచెం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, 5th క్లాస్ పిల్లలకి ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ అండి. పర్టికులర్గా అందరూ రావచ్చు, పర్టికులర్గా వాళ్ళకి ఒక టైం, ఈ పీరియడ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళైతే 5th క్లాస్ స్టూడెంట్స్ అట, చక్కచకా చేసేస్తున్నారు కంప్యూటర్లో. కొంతమంది యానిమేషన్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది రోబోటిక్స్ అంటే ఇష్టం అంట, ఇంకొంతమంది ఏమో అసలు మాకు కంప్యూటర్ అంటేనే ఇష్టం, ఆ ఫీచర్స్ అన్నీ మేము ఇంకా డెవలప్ చేయడానికి చూస్తాం. రకరకాలుగా అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా స్కూల్లో ఏంటంటే వెల్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారండి. ఎందుకు అని అంటే పిల్లలు నేర్చుకోవాలి అంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు అందిస్తూ ఉన్నారు సంతోష్ రెడ్డి స్కూల్లో. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడదాం, ఇంకొంతమందితో వాళ్ళ రియాక్షన్ తెలుసుకుందాం. హాయ్ నాన్న. Namaste. నమస్కారం, కమ్ దిస్ సైడ్. దీన్ని నేను డిస్టర్బ్ చేయలేదు కదా? ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Bhargav. భార్గవ్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? Computer. కంప్యూటర్స్, రోబోటిక్స్. అవునా? Yes, sir. ఓకే, ఎందుకు నీకు రోబోటిక్స్ అంటే ఇష్టం? Means in a digitized world, we have technology related skills is essential. Okay. Educational robotics help young learners to means improve their confidence at the digital skills. In our computer lab, we learn more technologies like animations, artificial intelligence, and etc. ఓ మై గాడ్, చూసారా, రోబోటిక్స్ ఫ్యూచర్ అంతా రోబోటిక్స్ మయమని మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటిది పిల్లలకి ఇక్కడ చక్కగా ఏఐ టెక్నాలజీ గురించి, రోబోటిక్స్ గురించి నేర్పిస్తున్నారండి. తనకి చాలా ఇష్టం అంటే రోబోటిక్స్ అంటే. ఫ్యూచర్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాట్స్ యువర్ డ్రీమ్? సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే, రైట్. ఓకే, ఒక చిట్టి తల్లి రోబోటిక్స్ తయారు చేస్తుందండి ఇక్కడ. వాళ్ళంతా ఈజీగా చేసేస్తున్నారు. ఒకసారి తనతో మాట్లాడదాము. హాయ్ నాన్న. Namaste, ma'am. నమస్తే. వాట్స్ యువర్ నేమ్? Vaishnavi. వైష్ణవి. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడ? Obstacle avoider. ఓ, నాకు చూపిస్తావా ఎలా? హౌ యు ఆర్ ప్రిపేరింగ్ దట్? రైట్, ఓకే, చూద్దాం. కూర్చో. Ma'am, you also take your seat. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. Ma'am, we used the qubits to prepare this, and the ultrasonic sensor and the DC motor are considered as electronic devices. The ultrasonic sensor is the input, motherboard is the processor, ఓకే, DC motor is the output. Let me display it. యా ష్యూర్. ఆల్రెడీ తయారు చేసేసింది, నేను చూపిస్తాను చూడండి అది ఎలా వర్క్ చేస్తుందో అంటుంది. First we should install the app in our mobile. ఓకే. Obstacle avoider. We should on the motherboard. We should scan the QR code. ఓ వావ్. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇలా ఇది ప్రాక్టీస్ చేస్తున్నావు, తయారు చేస్తున్నావు?
లాస్ట్ ఇయరా 1 year నుంచి నేర్చుకుంటున్నావా? నైస్, బాగుంది. ఫైన్. ఇదేంటి నీకు క్లాస్ టైమింగ్స్ ఉంటాయా? Class explaining. In class explaining only we'll learn about this. ఓకే, క్లాస్లోనే చెప్తారు. ఓకే ఓకే ఫైన్. ఇంటికి వెళ్ళి కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? ఇవి చేస్తావా? ఇంటి దగ్గర ఉన్నాయా మరి ఇలా నీకు? With other things I can do. ఓకే ఓకే, మిగతా వాటితో చేస్తావు. బట్ గ్రేట్ నాన్న, చాలా మీరు ఈ ఏజ్లో ఇంత చక్కగా నేర్చుకోవటము, వాళ్ళ ఇక్కడికిక్కడే ప్రాక్టికల్ చూపించింది నాకు ఎంత బాగా వర్క్ చేస్తుంది అనేది. ఏమవుదాం అనుకుంటున్నావు? IAS officer. ఐఏఎస్ ఆఫీసరా? రైట్, నైస్, మంచిదే కదా. చూడాలి మీ అందరిని అలా మంచి పొజిషన్లో, ఓకేనా? బాగా ఇంకా బాగా నేర్చుకో నువ్వు, ఓకే? రైట్. సో చూస్తున్నారు కదా ఈ బుడ్డి పిల్లలు, వాళ్ళ డ్రీమ్ నిజంగా చాలా పెద్దది. వాళ్ళ ఆలోచనలు కూడా చాలా షార్ప్ ఉన్నారండి పిల్లలు. వాళ్ళు చాలా ఈజీగా క్యాచ్ చేస్తున్నారు, క్లాస్లోనే నేర్పిస్తారట ఇవన్నీ కూడాను. సో ఇలాంటి ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే మీరు వచ్చేయచ్చు మాదాపూర్ 100 feet రోడ్లో ఉన్నటువంటి సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్కి. ఫైన్, థ్యాంక్ యూ. హలో అండి. యా, పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు అసలు. ఓకే, క్లాస్ ఏ టైంకి ఉంటాయి వీళ్ళకి ఇలా పర్టికులర్గా? Actually, every day we have classes, ma'am. Computers and robotics both will teach. Every day untundi? Yes, ma'am. Every day we have. And we have robotics classes there. We'll teach coding, like Python, HTML. We teach them coding. And computer programming like MS Excel, PowerPoint, whatnot, all we teach in our అన్ని school. నేర్పిస్తారు. ఓ నైస్, నైస్ అండి. ఓకే, ఏ క్లాసెస్కి ఉంటాయి ఈ కంప్యూటర్ క్లాసెస్? All classes, ma'am. From IK3, that means from UKG onwards we have. Oh, this computers. yes. From first class we start robotics. Then from UKG we'll give some basics of computer, how to type and all that. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా Ma'am, this is our library. So we have number of books here. They have a separate period for library. Oh. Children will come here. They will Each and read. every class? Yes, every class they have one period separately per week. They have a library period. ఓకే, All the story books, puzzles. చక్కగా లైబ్రరీకి వచ్చి కూడా కాసేపు వాళ్ళు అవుట్ ఆఫ్ ద సిలబస్ అనమాట, Beyond మిగతాది కూడా academics. నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు వాటి గురించి. Yes. Ma'am, this is in 3rd floor, 2nd block. So this is completely labs, dance room, music room, everything. ఓ, డాన్స్ మ్యూజిక్ కూడా Yes, ఉన్నాయండి. co-curricular activities, ma'am. Yes, ma'am. This is our music room. Please come inside, ma'am. ఓ, So wow. they feel and they'll learn everything. Okay, at a Every time child is oka- going to get the opportunity to learn. Okay, So ప్రతి ఒక్కరు వాళ్ళ పీరియడ్స్ ఉంటాయి. Ah. సో వాళ్ళ కీబోర్డ్, గిటార్, వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఏది ఉంటే వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ బట్టి. సో ఒక ఏజ్ వరకు అయితే మనం అన్నీ నేర్పించాలి మ్యామ్. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పకూడదు పిల్లలకి అన్ని, ఎందుకంటే దే హ్యావ్ మచ్ పొటెన్షియల్. కదా, మనం ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో మనం చెప్పలేం. చదువుతో పాటుగా ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్, కంపల్సరీ. సో అలాంగ్ విత్ అకాడమిక్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, గిటార్, కీబోర్డ్స్ ఉన్నాయి, పియానోస్ ఉన్నాయి, డ్రమ్స్. పిల్లలకి ఏది ఇష్టమైతే అది నేర్చుకోవచ్చండి. సెపరేట్గా వాళ్ళకి వేరే ట్యూషన్ లేకపోతే వేరే ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు. స్కూల్లోనే, విత్ ఇన్ ద స్కూల్లోనే ఇన్ని ఉన్నాయి మనకి. క్లాస్ టైమ్స్ కూడా పర్టికులర్గా ఉంటాయంట. ఎవ్రీడే వాళ్ళకి మ్యూజిక్ ఇలా కావాలన్నా ఉంటుంది, లేదా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా. టీచర్స్ వస్తారు మ్యామ్, వీ హ్యావ్ టీచర్స్. ఓ, సో మ్యూజిక్ టీచర్స్ వస్తారు, డాన్స్ టీచర్స్ వస్తారు. టీచర్స్ చాలా కంఫర్టబుల్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంది. ప్రపంచం అంతా ఇక్కడే ఉంది, ఇంకా బయటతో పనే ఉంది అన్నట్టుగా ఉంది ఇక్కడ స్కూల్లో. నిసగరి మగ సో దిస్ ఈస్ అవర్ డాన్స్ రూమ్ మ్యామ్. సో వీ టీచ్ వెస్ట్రన్ డాన్స్, క్లాసికల్ డాన్స్. ఓకే, టీచర్స్ వస్తారు. టీచర్స్ వస్తారు మ్యామ్. సో వెస్ట్రన్ మ్యూజిక్, లైక్ టైమింగ్స్ ఏంటండి? యాక్టివిటీస్ అవి కూడా 40 minutes మ్యామ్. ఇన్ టైమింగ్స్ లోనే 3:30 లోపలే మనం యాక్టివిటీస్ కూడా చెప్పించేస్తాం. మామూలుగా స్కూల్ టైమింగ్ ఏంటి మనకి? 8:30 to 3:30 మ్యామ్. లైక్ 1st standard to like 8th standard వరకు. Present we are taking admissions till 8th standard, but we have till 12th grade. ఓకే, So 3:30 లోపల. సో అంత లోపల అకాడమిక్స్ యాక్టివిటీస్ included with all IIT classes also, everything. Our timetable, everything, our curriculum is designed in the same way. సో అకాడమిక్ అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ స్కూల్లో టీచర్లు వచ్చి మరీ నేర్పిస్తున్నారండి. సో ఎలాంటి ఇబ్బంది లేదు, వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ ద్వారానే నేర్పిస్తున్నారు కాబట్టి పిల్లలు హ్యాపీగా నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఇష్టమైనది, కేవలం చదువే కాకుండా చదువుతో పాటుగా మిగతావన్నీ యాక్టివిటీస్ కూడా ఉండాలి అంటారు కదా, అలాంటిది డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్రాయింగ్ అయినా, ఇలాంటి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే పిల్లలు నేర్చుకోవచ్చు. Apart from that, we are teaching French language.
అవునా? French అదే నేను language. వస్తుంటే మెట్ల దగ్గర చూసానండి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని. Yes ma'am, we are French teaching కూడా French నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నాం. Yes. ఓకే, ఏంటి ఆలస్యం? ఫ్రెంచ్ కూడా నేర్చుకోవాలనుకుంటే వచ్చేసేయండి సంతోష్ రెడ్డి స్కూల్. సో ఆల్మోస్ట్ లైక్ గర్ల్ చైల్డ్ ఉండే పేరెంట్స్ కి చాలా ఇష్టం ఉంటుంది క్లాసికల్ డాన్స్ నేర్పించాలి మా పాపకి. సో పర్సనల్ గా వి టేక్ కేర్. సో క్లాసికల్ టీచర్ ఉన్నారు. తర్వాత శ్లోకాస్ నేర్పిస్తున్నాం ఇక్కడ, భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తున్నాం. సో ఇండియన్ కల్చర్ అన్నాను, ప్రతి ఒక్కటి కల్చర్ లో ఇది అవుతుంది కాబట్టి కాపాడుకుంటూ వస్తున్నారు. We have a lab facilities. Okay, This is our science lab. So hands-on experience. The child will learn everything. చక్కగా అన్ని నేర్చుకోవచ్చండి. ఏ క్లాస్ వాళ్ళకండి ఇవి ల్యాబ్? Like it depends ma'am. వాళ్ళ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేర్పించేటప్పుడు పిల్లలకి చెప్పడానికన్నా చూపిస్తే బాగుంటుంది. ఎక్స్ప్లోర్ అవ్వాలి పిల్లలు. సో ఇప్పుడు వినడానికన్నా చూసి నేర్చుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది పిల్లలు. సో వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ అనేది చూసి నేర్చుకొని ఆడుతూ నేర్చుకోవాలి అనుకుంటారు లెర్నింగ్ అనేది. సో అందుకు అన్ని నేర్పిస్తున్నాం అనమాట. ఇప్పుడు అనిమల్స్ గురించి చెప్తున్నాం, లేదా బర్డ్స్ గురించి, లేదా స్పెసిమెన్స్ గురించి చెప్పేటప్పుడు ఏ క్లాస్ అయినా కూడా పిల్లలు పెంచుకొని వస్తాం అనమాట. ఎస్పెషల్లీ దేర్ చిల్డ్రన్ విల్ బి కమింగ్ ఫ్రమ్ క్లాస్ 5. నైస్. So this is our math lab, ma'am. So mathematics everything will be taught by hands on. So counting gani edana gani. So everything depend. అలా బ్లైండ్ గా చెప్పకుండా ఇలా ప్రాక్టికల్ గా చేస్తే వాళ్ళు హ్యాపీగా నేర్చుకుంటారు, గుర్తుంటుంది లాంగ్ టైం. సో ఇప్పుడు ఎడ్జెస్ అయినా, సో వర్టిసెస్ అయినా ఇది ఎలా నేర్పిస్తాము అనేది మొత్తం, గ్లోబ్ అంటే ఇలా ఎలా ఉంటుంది, స్పియర్ అంటే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి వాళ్ళు ఫీల్, టచ్ అండ్ ఫీల్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. సో కొన్ని ఇక్కడ మోడల్స్ చేశారు, మన మ్యాథమెటిక్స్ డే అని చెప్పాను కదా. సో మన పిల్లలు ఏటీఎం చేశారు ఇక్కడ. సూపర్. ఏటీఎం విషయం చూడండి, పిల్లలు తయారు చేసింది, ఇది పిల్లలు చేశారు మ్యామ్. బుజ్జితి భలే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 100 years క్యాలెండర్ చేస్తారు మ్యామ్ మన పిల్లలు. సో నేను పేరెంట్స్ ఇన్వైట్ చేసినప్పుడు పిల్లలే చెప్పారనమాట. పేరెంట్స్ అడిగి వాళ్ళ నంబర్ ఇయర్ కనుక్కుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ డే వస్తుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ వెల్. సో ఇది కంప్లీట్ గా 2001 to 2100 వరకు క్యాలెండర్, 100 years క్యాలెండర్. Ma'am, now we are in 4th floor. 4th floor, yes. So this is going to be our 8th class classroom. 8th class. So, and this is going to be our theater room. Okay. So, theater room. Yes, ma'am. Oh. So beyond academics anamata. Yes, ma'am. అంటే మెయిన్ వాళ్ళకి ఏమేమి ఇక్కడ చూపిస్తారండి మీరు? సో ఇప్పుడు బియాండ్ అకాడమిక్స్ అంటే ఇప్పుడు జనరలైజ్డ్ గా ఉంటాయి మ్యామ్. మన రీసెంట్ గా చంద్రయాన్ 3 లాంచ్ అయ్యింది. సో అప్పుడు పిల్లలకి అంతా ఎలా స్టార్ట్ అవుతుంది, ఇస్రో అంటే ఏంటి, సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, సో ఆల్ టుగెదర్. సో 1 by 1 ఫ్రమ్ క్లాస్ 1 to class 8 వరకు. సో ఎవ్రీ వన్. అండ్ ఫోనిక్స్ కంఫర్ట్ గా ఉన్నాయండి కూర్చోడానికి కూడా. అంటే నాకు చాలా నచ్చిందండి. విన్నాను, ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్కూల్స్ మనం చూస్తున్నాం కదా, హెవీ కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఫస్ట్ జాయిన్ చేసేసుకోవడము, సరే అంత గంపగుట్టుగా అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చదివించేయడం, ఇవన్నీ అరాకొరా సదుపాయాలు ఫస్ట్ చెప్తారు, బట్ చూస్తే అవే ఉండవు. పిల్లలు చెప్పాము అన్ని చూపిస్తాం మ్యామ్. ఎక్స్పీరియన్స్ ఈస్ గోయింగ్ టు బి మోర్ హియర్. సో ఎందుకంటే చెప్పడం వేరు, చేయడం వేరు అవుతుంది. సో కంపల్సరీ మనం ఇక్కడ పిల్లలకి మనకి, ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. సో వాళ్ళ ఫౌండేషన్, బేసిక్ ఫౌండేషన్ అనేది చేసేస్తుందండి. సో కంప్లీట్ గా అందుకు వాళ్ళకి ఏది నేర్పించాలి, గుడ్ నాలెడ్జ్. తర్వాత ఇప్పుడు మనకి ఇంటర్నల్ కాంపిటీషన్స్ ఉంటాయి. Sports room, come auditorium. So gatherings, activities, festivals, importance of all the festivals. Everything we are going to teach. gather out. Oh, super. What strength ఎంత మంది స్కూల్? So present like 2000, we have established our school in 2023-24 academic year. We have reached to 150. Now the floating is going on. By God grace, it's going on good. 150 members ఒకసారి వచ్చి ఇక్కడ రిలాక్స్ గా కూర్చోవచ్చు పిల్లలు. ఏ ఉన్నా సరే స్పెషల్ డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారట. సో ఇక్కడ స్టేజ్ అవన్నీ అరేంజ్ చేశారు. సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్స్, వి క్రియేట్ లీడర్స్ ఫర్ టుమారో, వీళ్ళ మెయిన్ మోటో అది. వెరీ నైస్. Mr. Jagan is our PET. ఓకే, హలో సార్. హలో. చూసారు కదా,
ఒకటే మాట చెప్పాలి, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండు ఉన్నాయండి. ఈ రోజుల్లో స్కూల్స్లో అసలు గ్రౌండ్లు ఎక్కడ ఉంటున్నాయి, పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు, ఇలా బిల్డింగ్స్ లాగా కట్టేస్తున్నారు, ఒక్కొక్క రూమ్లో ఇలా కుక్కేస్తున్నారు పిల్లల్ని ఇంతమంది అని అంటారు. కానీ మనకి సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏంటంటే ఇండోర్ గేమ్స్కి చక్కగా ఒక బ్లాక్ అరేంజ్ చేశారు, ఆడుకుంటున్నారు పిల్లలు. అలాగే అవుట్డోర్ గేమ్స్కి పెద్ద గ్రౌండ్ కూడా ఉంది, అక్కడ వాళ్ళకి నచ్చిన ఆట ఆడొచ్చు. ఎవ్రీడే వాళ్ళకి ఏదో ఒక పీరియడ్ ఉండనే ఉంటుంది. లాస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో బాగా ఎండలు ఉన్నప్పుడు మేబీ అప్పుడు అవాయిడ్ చేస్తారేమో, కానీ మిగతా టైం ఎప్పుడు కంపల్సరీ ఎవ్రీడే డ్రిల్ పీరియడ్ ఉంటుంది. పీటీ మాస్టర్ ఉంటారు, దగ్గరుండి గైడ్ చేస్తారు, వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు. సో ఇంత కంఫర్ట్గా ఉన్నాయి, అటు చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. Finally, we reached to our admin office now. Okay, nice. So I want to introduce our dedicated staff. Sure. She is Hi, Miss Andy. Monica, Hi. front office executive. She Uh-huh. takes care of all Okay, the okay. parents' concerns, everything. ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు. Yes, ma'am. So my chairman, sir, cabin. So he is our campus in charge, Mr. Ranji. హలో అండి, నమస్తే. She is our academic counselor, ma'am. ఓకే, So, హాయ్ Miss అండి. Uma. హాయ్, నమస్తే. సో మనకి ఏమైనా పేరెంట్స్ నుంచి కన్సర్న్స్ కానీ లేదంటే పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ కానీ అకాడమిక్స్ కౌన్సిలింగ్ కావాలంటే మేడం మాట్లాడచ్చా? సో కౌన్సిలర్ కూడా సెపరేట్గా ఉంది, అకాడమిక్ కౌన్సిలర్. అండ్ దిస్ ఈజ్ అవర్ హాయ్. అడ్మిషన్స్ కౌన్సిలర్. ఓ, సో షీజ్ మిస్ మాధవి. మాధవి. ఇవి పిల్లలు తయారు చేసినవి. ఎస్ మ్యామ్, పైన చూసాం కదా Yeah, కంప్యూటర్ yeah. ల్యాబ్ లో డిజైనింగ్ చేసినవి అనమాట, పిల్లల డిజైనింగ్. So this is our conference hall. So where we take the meetings for the teachers. So this is a conference hall. I'll conduct the meetings here. మెయిన్ టీచర్స్ కూడా ఒక గైడెన్స్ ఉండాలి కదా, 100% కంపల్సరీ. కదా. ఎలా వెళ్ళాలి, ఏంటి ఏం చెప్పాలి పిల్లలకి. వెరీ నైస్. స్కూల్లో అడ్మిషన్ కోసం పేరెంట్స్ వచ్చారండి పిల్లల్ని తీసుకుని, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, హలో మేడం, మీ పేరు? పావని. పావని గారు. ఓకే, పిల్లలు ఏ క్లాసు? ఈ మా థర్డ్ స్టాండర్డ్, తను ఫస్ట్ అండ్ థర్డ్. ఓకే, సో ఎలా తీసుకున్నారు ఆల్రెడీ అడ్మిషన్? తీసుకున్నాం. ఎలా వచ్చారు స్కూల్కి? ఎందుకంటే చాలా స్కూల్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. వై ఓన్లీ సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్? యాక్చువల్లీ మాది సికింద్రాబాద్ బోయిన్పల్లి, కానీ మా ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ చేయించారనమాట పోయిన ఇయర్. గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి, మెయిన్ డిసిప్లైన్ బాగుంది అని జాయిన్ చేస్తున్నాను. ఓకే, మీ ఫ్రెండ్స్ మా చెప్పారు? ఫ్రెండ్స్ చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్తే మాకు తెలిసింది డిసిప్లైన్ బాగుంది, స్టడీ బాగుంది, గేమ్స్ బాగుంది, ఇంకా అందుకు జాయిన్ చేస్తున్నాం. సో చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఓకే, మనం చేసేది పిల్లల కోసం కదా, అవును. మెయిన్ ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వాలి కదా వాళ్ళకి. గ్రేట్ అండి, ఈ విషయంలో పిల్లల కోసం మనం ఆలోచిస్తాము. బట్ అంత దూరం ఎలా వెళ్ళి స్కూల్ బస్ అవన్నీ ఉన్నాయా? స్కూల్ బస్ రైట్ అండి, థ్యాంక్ యూ. Good morning, everyone. My name is Hanvika. I am from Maikatri. I love my school because of my teachers and my friends. I cannot forget the moments which I spent here. Really, my teachers and my friends are God gifted. Thank you. Good morning, everyone. My name is Mohit Kishan, and for grade 1, my school is my second home. I have so many friends and play together. Teachers in my school help me to learn new concepts in a fun way. Thank you. Namaste, everyone. My name is Sanvi Ditya. I am promoted for IKT2 first class. I want to start my teacher. Thank you. Hands-on experiential learning activities provides opportunities for students to practice and develop skills in real-world context. Hi, my name is Sai Rohan. I am also student of Santosh Reddy International School. Today we are in the swimming pool where we practice all year and we start to do swimming here.
సగరి మగ ని సగరి పామా. నమస్తే అండి. సో ఐఎమ్ హిమబిందు, ప్రిన్సిపల్ ఆఫ్ సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్. సో ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయండి అకాడమిక్ ఇయర్ 24-25కి. సో మీకు లిమిటెడ్ సీట్సే ఉన్నాయి, మీరు కావాలంటే వచ్చి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనకి 24-25 అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి మాదాపూర్ బ్రాంచ్లోని. మనకి అఫోర్డబుల్ ఫీజులో మనకి అడ్మిషన్స్ అనేది ఉన్నాయి విత్ లో స్ట్రెంత్ తోటి. ప్లీజ్ మన మాదాపూర్ బ్రాంచ్కి విజిట్ చేసి అడ్మిషన్ అనేది ఎన్రోల్ చేసుకొని మీ కిడ్నీ యొక్క ఫ్యూచర్ని మీరు బ్రైట్గా చూడండి. సో చూసారు కదండి, వీ క్రియేట్ లీడర్స్ ఫర్ టుమారో అంటున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సంతోష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎంత స్కోప్ ఉందో మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత అర్థమయ్యే ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు కదా, అడ్మిషన్స్ తీసుకోవాలో వద్దా, ఏ స్కూల్ బెటర్ అని. వాళ్ళకి సెర్చ్ చేసే వాళ్ళకి ఒకసారి మీరు వచ్చి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్కి అన్నిటికీ స్కోప్ ఉంది ఇక్కడ. ఫస్ట్ మనం చూసేది పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు క్లాస్ రూమ్లో వాతావరణం ఎలా ఉంది, ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరుగుతుంది, దీనికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ఉందా లేదా, నేర్పిస్తున్నారా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో మ్యాక్సిమం నేను కవర్ చేయగలిగాను. సో నాకు చూడగానే ఒకటే అనిపించింది, ఎస్ దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ ద చిల్డ్రన్. ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ అన్నీ బాగుండాలి అని అనుకునే పేరెంట్స్కి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కదా పేరెంట్స్గా మన బాధ్యతగా ఫీల్ అవుతాం. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చండి. సో ఇంకా వివరాలు కావాలి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం, ఫీ స్ట్రక్చర్ గురించి ఈ డీటెయిల్స్ అన్ని కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, అలాగే అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తాను. మాదాపూర్ 100 ఫీట్ రోడ్లోనే ఉంటుంది, సిటీ నడిబొడ్డునేనండి. ఇలాంటి ప్లేస్లో రీజనబుల్గా అంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకి ఒక స్కూల్లో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అనే ఆలోచన రావడమే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఒకసారి వచ్చి సెర్చ్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.